చాలా బాగుందండి, చాలా బాగుంది. టీడీపీ అన్న జనసేన పొత్తులతో వస్తున్నారు కదా, మరి దానికి మీరు ఏమంటారు? పొత్తుతో వస్తున్నారంటేనే వాళ్ళ యొక్క గెలిచే స్థాయి లేదనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఒక పార్టీ సింగిల్గా వస్తుంది, మరొక పార్టీతో పొత్తు కలుస్తున్నారంటే ఈ జగనన్న గవర్నమెంట్తో ఎదుర్కోలేకనే పొత్తు కలుస్తున్నారు. వాళ్ళు గెలుపుని వాళ్ళు ఎట్లా భావించగలుగుతారు? మరి జగన్ పెట్టిన పథకాలన్నీ అసలు వేస్ట్, ఉపయోగం లేనివి అంటున్నారు కదా. జగనన్న రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా ఆయన తండ్రి చేసినటువంటి పథకాల ద్వారా సామాజిక వర్గానికి దగ్గరయ్యాడు. అదేవిధంగా కుమారుడు కూడా అంతకంటే ఎక్కువగా 4 అడుగులు ముందుకేస్తానన్నాడు. అంటే ఏంది, ఈరోజు ప్రతి ఇంటికి విద్య కానివ్వండి, వైద్య కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ఉపాధిలో అన్ని విషయాల్లో సహాయం చేశారు. ఒకేసారి 1,35,000 పైన ఉద్యోగాలు ఇచ్చినటువంటి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి ఇవ్వలేదని వాస్తవం. ఇది సాటు మాట కాదు. ఒక మంచి చదువుకొని నిరుద్యోగాలు ఉన్నటువంటి టైంలో ఆ రకమైనటువంటి ఉద్యోగాలు ఇచ్చి గ్రామ సచివాలయాలని గాంధీ గారు ఆ రోజుల్లో కలలు కన్న స్వరాజ్యాన్ని అది సాకారం చేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి వైసీపీ జగన్ గెలవడి సాయి జనసేన టీడీపీ వస్తుందని చెప్పండి. అదంతే, ఏదో ఒకటి మాట్లాడాలి కదా. ఒక ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళ తోచిన విధంగా మాట్లాడాలి కాబట్టే ఆ విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా గతంలో ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు. ఏ అంశాన్ని వాళ్ళు అమలుపరిచారు. ఒకసారి వెనక్కి తిరిగి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఇప్పుడు వచ్చినటువంటి జనసేన పార్టీ కానివ్వండి, సిపిఐ కానివ్వండి, సిపిఎం కానివ్వండి, ఎవరైనా కానీ మన స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఏ పార్టీ అని కానివచ్చు హామీలు ఇస్తారు. అవి ఎంతవరకు ఎలక్షన్ వరకే ఉంటాయి. తర్వాత ఎలక్షన్ అయిపోతే హామీలు మొత్తం మర్చిపోతారు. అంటే నువ్వు సంక్షేమాలు పథకాలు దండగా అన్నాడు, నీకేంటికి సంక్షేమ పథకాలు? అసలు నీకు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని అనేక రకాలుగా వల్గర్ లాంగ్వేజ్తో మాట్లాడారు. మరి అలాంటి మాజీ ముఖ్యమంత్రి, అనుభవం ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ సంక్షేమ వైపు ఎందుకు రావాలి? అయ్యే సంక్షేమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు కదా. మరి నీకు ఆ సంక్షేమం లేకుండా రా, నీకు దమ్ముంటే. సంక్షేమ పథకాలు నేను ఇవ్వను, నాకు ఓటేయండి అడుగు. సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వకూడదు? సామాజికంగా అన్ని వర్గాలకి భాగస్వాములు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ప్రతి రాష్ట్రంలో కావచ్చు, బడుగు బలహీన వర్గాలు, ఉన్నతమైన వర్గాలు అందరూ కూడా మనుషులే. అందరూ కూడా అన్ని మతాల వాళ్ళు కూడా మనుషులే, అన్ని కులాల వాళ్ళు కూడా మనుషులే. మరి వాళ్ళకి వెనకబడినటువంటి కులాలని పైకి తీసుకురావాలంటే ఏం చేయాలి? వాళ్ళని అక్కడే ఉంచి మన సంపదను మొత్తం వేరే విధంగా దోసిపెట్టి దానివల్ల ఉపయోగం ఏంటి? మరి వీళ్ళు ఎప్పుడు పైకి రావాలి? అసలు ఇంగ్లీష్ మీడియం వద్దన్నారు కదా, కోర్టుకు వెళ్ళారు కదా. గవర్నమెంట్ స్కూల్లో మూసేసే తరుణంలో మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాకనే మళ్ళా గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం కూడా బాగుపడ్డాయి. ఈరోజు పిల్లలు మరి అసలు గవర్నమెంట్ స్కూళ్ళు అసలు మర్చిపోయిన తరుణంలో మరి గవర్నమెంట్ స్కూల్ మొత్తం బాగు చేయాలి, గవర్నమెంట్ స్కూల్లో చదివే పేద పిల్లలకి మంచి ఉన్నతమైన విద్య అందియాలి, కార్పొరేట్ స్థాయిలో విద్యను అందియాలి. మరి వాళ్ళు కూడా రేపు భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలి, ఇతర దేశాలకు వెళ్ళాలి. మన రాష్ట్రంలోనే కూడా ఇంగ్లీష్ మాట్లాడే ప్రదేశాలు ఉన్నాయి, ఇంగ్లీష్ మాట్లాడే కార్పొరేటర్ ఉద్యోగాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. మరి ఇంగ్లీష్ రానోడు పోయి అక్కడ ఉద్యోగం చేయమంటే ఏం చేస్తాడు? మరి వీళ్ళు కూడా ఏదో ఒక రోజు ఒక స్థాయిలోకి వెళ్ళాలి కదా. అందుకనే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి దృఢ సంకల్పంతో గవర్నమెంట్ స్కూల్స్ని బాగు చేశారు. అలాగనే
ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ డెవలప్ చేశారు. ఇవాళ ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వెళ్ళమని చూడమనండి. ప్రతిపక్ష నాయకుడు మన చంద్రబాబు గారిని ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వెళ్ళమనండి, ఏ గవర్నమెంట్ స్కూల్ కానీ వెళ్ళి చూసిరామనండి. మరి ఎన్డీఏ గవర్నమెంట్లో గతంలో ముఖ్యమంత్రిగా చేశాడు. మన రాష్ట్రానికి ఏదైనా ఉన్నతమైన చదువు వచ్చినాయా? ట్రిపుల్ ఐటీ కానివ్వండి, ఐఐటి కానివ్వండి, ఏదైనా ఉన్నతమైన కాలేజీలు వచ్చినాయా? మరి అలాగనే గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీస్ ఇవన్నీ ఎవరి టైంలో వచ్చినాయి? ఎవరికి ఉపయోగపడుతున్నాయి? ఉన్నత విద్యని పొందిన వాళ్ళకి ఉపయోగపడుతుంది. అదే ఇవన్నీ లేకపోతే ఈ పిల్లలందరూ ఎక్కడ పోయి చదవాలి? ముందు చదువు అనేది ముఖ్యం. చదువులో ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారు. ఓకే సార్, అయితే సార్ మళ్ళీ జగన్ వస్తారని చెప్పి మీరు 100%